ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అనే మాట గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనములో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి అని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, వికలాంగులుగానున్న కొంతమంది చిన్న బిడ్డ విషయమై జాగ్రత్త తీసుకునే వారికి సహాయం చేయడానికి ఆ రోజు వారి క్లాస్ టీచరు రాలేదు. ప్రియమైన వాళ్ళారా, ఆవిడకు బదులుగా మరొక టీచర్ గారు నియమింపబడ్డారు. కొత్తగా వచ్చిన ఆ టీచరు ఆ బిడ్డలు చేయుచున్న అల్లరి పనులను చూసి చాలా కంగారు పడిపోయారు. వారిలో ఎక్కువగా అల్లరి చేస్తూ ఆందోళన పడుతూ ఉన్న ఆ పిల్లవాని దగ్గరికి వచ్చి వంగి వాని చెవిలో యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని నెమ్మదిగా ఆ యొక్క టీచర్ గారు చెప్పారు. వెంటనే ఆ పిల్లవాని ఆందోళన నెమ్మలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అల్లరి మాని సంతోషాన్ని వెల్లబుచ్చుతూ ప్రశాంతంగా ఆ పిల్లవాడు కూర్చున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనే మాటల యొక్క ప్రాధాన్యత గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఇవి సామాన్యమైన మాటలే కానీ ఎంతో భావగర్భితమైనవి. సర్వసృష్టికర్త అయిన దేవుడు నీ పేరు తెలిసియుండుట అది ఎంత గొప్ప భాగ్యమో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆయన నీ హృదయ వాంఛలను తీర్చగల పరమ వైద్యుడని తెలుసుకునటానికి ఎంత ఊరట కలిగిస్తుందో ఆలోచించు ప్రియా సహోదరి సహోదరుడా. మంచి కాపరి నిన్ను కనిపెట్టి ఉన్నాడనే విషయాన్ని, అది నీకెంత రక్షణ కలుగా చేస్తూ ఉందో తరచి ఒకసారి చూడు. అంతేకాకుండా నీ పాపముల కొరకు చనిపోయినంతగా నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని గురించి ఒకసారి తలపోయి పౌలు చెప్పిన విషయాల గురించి ఒకసారి ఆలోచన చేయి. క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు ఎవడు అని రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. సృష్టి ఏదియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ అందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరడని రూటిగా నమ్ముచున్నాను అని 39వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఇటు వ్యక్తి నేను ప్రేమించడం అంటే ఎంత ఆశ్చర్యం ఒకసారి గమనించు. అదే జీవము, సమాధానము, సంతోషము, నిరీక్షణ యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా నీకు కావలసింది ఏంటో ఒకసారి ప్రియా సహోదరుడా సహోదరి గమనించు. దేవుడు తన ప్రాణాన్నే నీ కోసము శిలువ మ్రాను మీద త్యాగం చేశాడు. నేను పాపముల నుండి రక్షించి పరిశుద్ధుడిగా చేశాడు. నీ కొరకు సర్వస్వాన్ని కూడా దారబోసాడు. అటువంటి యేసయ్య ఈ ఉదయకాల సమయంలో నీకు రక్షకుడిగా ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఇంతకన్నా ప్రేమ కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఇంతగా ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? యేసయ్య మాత్రమే నిన్ను, నన్ను, మనలను, మన కుటుంబాలను ప్రేమిస్తూ ఉన్నాడు. అటువంటి ప్రేమ ఈ సెప్టెంబర్ నెల మొదటి రోజు, మొదటి ఆదివారము దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ఒక విలువైన మాట మనం చెబుదాం. ప్రేమించడానికి ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఉంటే దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే దేవుడు ప్రతి వ్యక్తిని ప్రేమించును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి.
యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడనే మాట మా జీవితాల్లో గొప్ప రక్షణ కలుగు చేసినట్లుగా సహాయము దయచేయమని, మీరే మాకు తోడేయండమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడే అల్లప్పుడు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.